మీకు దగ్గరికి వచ్చి అంటే ఆల్మోస్ట్ డేట్స్ అన్నీ ఎవ్రీథింగ్ కన్ఫర్మ్ అయ్యాక ఈ పాత్ర మీకు ఇందులో లేదు, ఈ మూవీలో లేదు, లేదా ఈ సీరియల్లో లేదు అంటం జరిగిందా? మీ ప్లేస్లో వేరే వాళ్ళు? సినిమాలు జరిగాయి, సీరియల్స్ జరగల. ఓకే, సినిమాలు జరిగాయి. సినిమాలు ఏంటి అని అంటే ప్రొడ్యూసర్ గారి తాలూకా, డైరెక్టర్ గారి జిల్లా, కెమెరామ్యాన్ గారి మనిషి, ఇలాంటివి వచ్చి 3-4 సినిమాలు పోయాయి. అంతేగాని ఇంకా మిగతా అంటూ ఏమీ లేదు. ఈ కంప్లీట్ 60-70 మూవీస్లో మనం చెప్పుకోదగ్గ పాత్రలు చేసాము మూవీస్లో అనేది మీకు సాటిస్ఫాక్షన్ ఏమైనా మూవీస్ ఉన్నాయమ్మా? అన్నీ చేశాను. బడ్జెట్ పద్మనాభం కృష్ణారెడ్డి గారిని అడగగానే ఇచ్చారు. ఆహుత్ ప్రసాద్ గారి వైఫ్. కొడుకులు బాపినేడు గారి సినిమా కొడుకుల్లో బాబుమోహన్ గారి వైఫ్. భరత్ గారి సినిమాల్లో మీరు చెప్పిన భరత్ గారి సినిమాల్లో ఏవిఎస్ గారి వైఫ్. 3 సినిమాల్లో ఏవిఎస్ గారి హస్బెండ్. సో మా ఎంఎస్ నారాయణ గారు స్నేహితుడా సినిమా, నెక్స్ట్ పరదేశి తనికెళ్ళ భరణి గారి వైఫ్. గిరిబాబు గారు సినిమా, శివనాగేశ్వరరావు గారి సినిమా ఓపెన్ అయిపోయింది బాబు. ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి. అంత ప్యాడింగ్ క్యారెక్టర్లు. సత్తా కోట శ్రీనివాసరావు గారి వైఫ్. అట్లా పెద్ద పెద్ద వాళ్ళతోనే నేను వర్క్ చేశాను. చనిపోయిన మల్లికార్జున్ గారి వైఫ్ విజయ రామరాజు, సాంబయ్య, దేవ, ఇవన్నీ మల్లికార్జున్ గారి వైఫ్. చనిపోయిన మల్లికార్జున్ గారు ఆయన వైఫ్. అట్లా మంచిగా చెప్పుకోవడానికి నాకు అన్ని ఇంట్రెస్టే. ఇంకా మిగతా డాక్టర్ క్యారెక్టర్లు, కాలనీ ప్రెసిడెంట్ క్యారెక్టర్లు, డాడీ సినిమాలో చిరంజీవి గారి కూతురికి ప్రిన్సిపల్, బాలకృష్ణ గారి సినిమాలో అశ్విన్కి ప్రిన్సిపల్, ఇట్లాంటివన్నీ 1 డే వికెట్స్ అన్నీ చాలా కొట్టారు. ఓకే, చాలా కొట్టారు. ఈ ప్యాడింగ్ క్యారెక్టర్ల వైఫ్ అందరూ టోటల్ ఇండస్ట్రీలో ఎవరైతే ఇప్పుడు హైలైట్గా ఉన్నారో అందరి వైఫ్లు చేశారు. కంప్లీట్ కెరీర్లో ఏదైనా ఒక బాగా బాధపడ్డ విషయం అంటే ఏది చెప్తారు? డబ్బులు ఇవ్వకపోతే బాధపడ్డాం, కానీ డబ్బులు ఇస్తామంటే ఎందుకమ్మా బాధ? మనం అడిగిన డబ్బులు కొందరు మేనేజర్లు మేము ఇది తీసుకుంటామంటారు. పర్వాలేదు, తీసుకోండి, కమిషన్ కదా వాళ్ళకి. మేనేజర్లకు ఏం కావాలి? బాటిల్, డబ్బు, కావాలంటే అమ్మాయిలు. ఈ 3 లేకపోతే వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు. ఓకే, ఇండస్ట్రీలో బతికేదే దానికోసం. డబ్బులు మన దగ్గర నుంచి ఆశించింది ఏంటి? డబ్బులు. 1000 రూపాయలు, 600 ఎప్పుడైనా కన్వెన్స్లు వచ్చినట్టు అవన్నీ ఆపేస్తారు. ఇక అవి కూడా మనం పట్టుకొని పీడిస్తే వాళ్ళకి కూడా గిట్టుబాటు అవ్వాలిగా. మొన్న రీసెంట్గా చేసిన సినిమా కూడా దాంట్లో మేనేజర్లు డబ్బులు ఇవ్వాల, ఈ కన్వెన్స్లన్నీ ఇవ్వాల. దగ్గర 2000-2500 దాకా వదిలేశారు. ఓకే, వాళ్ళకి అది ప్రాఫిట్ అంతే. రైట్. ఓకే, మనం పట్టించుకొని లాగామనుకో ఇంకో సినిమా మనల్ని పిలవరు. ఓకే, ఓకే, పిలవరు. అమ్మో ఈవిడ గట్టిగా పట్టుకుంటుంది అని పిలవరు. అదే మనం వదిలేసామనుకో డెఫినెట్గా ముందు మన పేరే ఉంటుంది. ఆ ఉద్దేశం కూడా అనిపించింది. సో వాళ్ళని కూడా మెయింటైన్ చేయాలి. మేనేజర్స్ని కూడా. మగవాళ్ళు అయితే బాటిల్ ఇచ్చి మందు కొట్టించి రా భయ్యా భయ్యా, ఈ భయ్యా భయ్యా అంటూ తీసుకెళ్తారు. ఆడవాళ్ళం ఎక్కడికి తీసుకెళ్తాం? ఆ డబ్బులే వదిలేయాలి. ఓకే, నేను ఆల్మోస్ట్ చాలా మందికి డబ్బులు వదిలేసా. ఓకే, వదిలేసా. ఓపెన్గా కూడా చెప్తా, ఓపెన్గా కూడా చెప్తా. మీ పర్సంటేజ్ ఏదైనా ఉంటే తీసుకోండి, నో ప్రాబ్లం, తీసుకోండి. జనరల్గా ఒక బ్యాక్గ్రౌండ్ లేని ఆర్టిస్ట్ ఎదుగుతున్నారు అంటే వాళ్ళని కిందకి పుల్ చేయడానికి ఇంకో 10 చేతులు రెడీగా ఉంటాయి. 10 ఎందుకమ్మా? ఇన్ని చేతులు ఉంటాయి. ఓకే, 10 ఎందుకు? నువ్వు తక్కువ చెప్తున్నావు. ఇన్ని చేతులు ఉంటాయి. దాన్ని టైప్ ఏమంటారు తెలుసా? మన పెద్దవాళ్ళు కుళ్ళు మొహాలు అంటారు. ఆ కుళ్ళు మొహాలు ఇన్ని చేతుల్లో ఉంటాయి. అది జనరల్. వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళని సస్తారు. ఓకే, ఒకటి ఎదిగేది ఎదగంది అవన్నీ పక్కన పెడితే మనం తృప్తి పడాలి. అమౌంట్ తీసుకున్నప్పుడు తృప్తి పడాలి. ఆ తృప్తి ఉందనుకో నిజాయితీగా నిక్కచ్చిగా నువ్వు సంపాదించుకుంటూ ముందుకెళ్తావు. నువ్వు తీసుకున్న 500కి నువ్వు తృప్తి పడలేదనుకో నువ్వు బ్యాడ్ రూట్లు నీకు తెలియకుండానే వెనకకి లాగేస్తూ ఉంటాయి. అదెందుకు? ఓకే, అదెందుకు? నువ్వు నిజాయితీగా బతుకు, నిదానంగా బతుకు. ఏమవుతుంది? అర్ధరాత్రి అపరాత్రి నువ్వు ఇల్లు కట్టుకొని కారు వేసుకొని పోవాలని రూల్ లేదు కదా. స్టిల్ ఇప్పుడు వచ్చే అమ్మాయిలకి అబ్బాయిలకి అలా ఉంది. కారు వేస్తే డిగ్నిటీ, ఇల్లు కట్టుకుంటే డిగ్నిటీ. 1వ తేదీ వచ్చేసరికి ఈఎంఐ కట్టకపోతే తోలు తీస్తారు, వచ్చి అన్నీ జప్తు చేసుకొని పోతారు. ఓకే, ఆ ఈఎంఐ కోసం ప్రాణాలు గాలిలో కలిసిపోయేటి ఎన్నో ఉంటాయి, మనకు తెలియవు కొన్ని. అది కాదు కదా. తృప్తి పడాలి, ఎప్పుడూ తృప్తి పడాలి. నువ్వు కష్టం చేయి, ఇంతేనా డబ్బులు ఇచ్చేది మీరు అనొద్దు. ఓకే, డబ్బులు ఏముందమ్మా, ఈరోజు కాకపోతే ఇంకో
మీ ఛానల్లో నేను చెప్పిన మాటలు నచ్చితే వేరే సినిమాలకైనా ఎక్కడైనా కనెక్ట్ అవ్వచ్చు. ఏదైనా నేను ఇప్పటికి కూడా సినిమాలు ఒక 2-3 సినిమాలు చేశాను. నిన్న సినిమా డబ్బింగ్ కూడా చెప్పేసి వెళ్ళా, మల్లం రమేష్ గారి సినిమా. మన రాస్తరుణ్ సినిమా ఒకటి చేశా, అది కూడా డబ్బింగ్ చెప్పా. శివకుమార్ గారని ప్రొడ్యూసర్, శివకుమార్, జైరాబాద్, ఆయన ఉండేది ఇక్కడే మన చేయి బొమ్మ దగ్గర ఉంటారు ఆయన హౌస్. ప్రొడ్యూసరు శ్రీహరి గారి సినిమాలు చేసేవాళ్ళు. అంత సినిమాలు శ్రీహరి గారు ఉన్నప్పుడు విజయరామరాజు, సాంబయ్య, మన దేవ, పోలీసు, ఇట్లాంటివన్నీ ఒక 8-10 సినిమాలు శ్రీహరి హీరోగా అన్నీ చేశాను నేను, అన్నీ చేశాను. డైరెక్టర్ భరత్కి ఏంటి ప్రాబ్లం, క్లాష్ ఎక్కడ వచ్చింది? భరత్ గారికా డబ్బులీలే సినిమాలో. ఏ సినిమా అమ్మా? మందు పాత్ర అనుకుంటా. ఓకే, మందు పాత్ర 5 రోజులు 4 రోజులు చేశాము. ఇవాళ అతను ఒకడు, శివనాగు ఒకడు డబ్బులు ఇవ్వాల. నేను తక్కువకు చేస్తానని చెప్తా కానీ డబ్బులు ఇవ్వకపోతే మాత్రం నేను ఊరుకోనుగా. భరత్ గారితో జరిగింది ఇదే. ఓకే, నెక్స్ట్ ఇంకొకడు రామదాస్ నాయుడు అని ఒకడున్నాడు, అతనితో కూడా అంతే. అన్నయ్య అనే ఒక సీరియల్ చేశా, దగ్గర 20,000. ఓకే, 20,000 దాకా ఎందుకు ఆగాను? ఇస్తాడులే ఇదే ఉన్నింది, అక్కడ ఆగిపోయింది. ఇవ్వాల అట్లా కొంతమంది ఉన్నారు డబ్బులు ఎగరగొట్టిన వాళ్ళు. ఓకే, అంతే తప్పితే మనకు పర్సనల్ వైరము, పర్సనల్ గోలలు ఏవి నేను అసలు పెట్టుకోను. ఈ ముక్కుసుటితనం వీటి వల్ల చాలా వరకు కూడా ఆఫర్స్ లాస్ అయి ఉంటారుగా. ఏంటి క్యారెక్టర్ ఏంటి? నాకు త్రూట్ మేడం అని చెప్పారు అన్నపూర్ణ వాళ్ళు. 3 నెలల్లో ఇసుకరేవుల సూర్యకాంతం క్యారెక్టర్ అనమాట. ఏం సీరియల్ అది? ముదమందారం కాదు, దానికి బిఫోర్ పుట్టింటి పట్టుచీర. ఓకే, పుట్టింటి పట్టుచీరలో కేవలం 3 నెలలు క్యారెక్టర్. నన్ను వెతికి పెట్టారు. నేను ఎంత ఆనందపడ్డానో. ఎంత పెద్ద సంస్థ, మంచి సీరియల్. నేను ఏ సీరియల్ చేసినా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు పాతుకుపోయి ఉంటా. అన్నపూర్ణ స్టూడియోస్ పాతుకుపోయి ఉంటా. అంత మంచి ప్రొడ్యూసర్స్ దగ్గర కేవలం 3 నెలలే నేను వర్క్ చేశానే. మీరు అబద్ధం చెప్పారు శ్రీనివాస్ గారు, మేనేజర్ శ్రీనివాస్ గారు. అంటే అమ్మ నాకు వాళ్ళు చెప్పింది నేను చెప్పాను, అంతేగాని క్యారెక్టర్ ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు అని అన్నాడు. అంతే పోయింది. దాని తర్వాత మళ్ళీ సాయిబాబా గారిని మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతూనే ఉన్నా. శైలజ గారు మీ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు రాలేదమ్మా అని అంటున్నారు. అది ఏది ఎంత నిజమో మన ప్రాప్తం అనుకోవాలి, అంతేగాని నన్ను పిలవకుండా ఎగరగొట్టేది అట్లా ఏమి ఉండదు. నన్ను పిలవలేదు అని అంటే నా డబ్బులు రీచ్ అయ్యి ఉండవు వాళ్ళకి. అంటే ఆవిడ ఇంత తీసుకుంటుంది. నా ఈటీవీ ఆర్టిస్ట్ సుమన్ గారు ఉన్నప్పుడు సూర్యకాంతం అని పేరు పెట్టారు. టోటల్గా ఈటీవీలో నేను వర్క్ చేసిన అన్ని సీరియల్స్ ఎవరు వర్క్ చేసిండరు. మొత్తం కళంకిత, స్నేహ, అన్నా చెల్లెలు, అనుబంధం, సుఖదుఖాలు, ఇట్లా ఎన్నో సీరియల్స్, మహాలక్ష్మి, అచ్యుత్కి అమ్మ క్యారెక్టర్లు అన్నీ నేను చాలా చేశాను. కరెక్ట్, అచ్యుతికి కూడా చేశా. అలా శాంతి నివాసం, రాఘవేంద్రరావు గారు శాంతి నివాసం, మన రాజమౌళి గారు డైరెక్షన్ అనమాట. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో శ్రీకాంత్ ప్రొడక్షన్స్ లో చేశా. ఓకే, పెద్ద డైరెక్టర్లు. అంటే ఆ రోజు మమ్మల్ని చూడకపోతే మేము అదే అనుకుంటూ ఉంటాం, మాకు సినిమాల్లో అదృష్టం రాలేదు ఆ చేతుల మీద డైరెక్షను, కానీ సీరియల్స్లో చేసి అక్కడికి వచ్చిన వాళ్ళు. సో అప్పుడు మాకు కూడా అదృష్టం ఉంది, వాళ్ళ చేతుల మీద మేము వచ్చాము అని తృప్తి పడ్డాం. అంతేగాని జనరల్గా ఏదైనా డబ్బుల్ మ్యాటర్ ఉన్నా వాళ్ళకై వాళ్ళు పిలవకపోతే, ఆవిడ ఎక్కువ తీసుకుంటుందని పిలవకపోతే నేనేం చేయలేను. కానీ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఏమీ మిస్ అవ్వం. కాకపోతే ఈ రీచ్ అమౌంట్ అనేది ఏదైతే డైలీ తీసుకునే అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ తీసుకుంటా. ఒక ఛానల్ టు ఒక ఛానల్ కంపారిజన్కి వెళ్తే మీరు అక్కడ తక్కువ తీసుకున్నారు కదా, ఇక్కడ ఇంత తీసుకుంటున్నారు ఏంటి అని వేరియేషన్స్ వస్తాయి. సో ఈ వాళ్ళు ఎంత ఇచ్చారో మీరు అంతే ఇవ్వండి, ఈ మాట మాత్రం నేను అంటా. ఓకే, అంతేగాని ఇంక మిగతా ఏముండవు నాతో. బట్టలు కానీ, ఇస్త్రీలు కానీ, నేను వచ్చిన తర్వాత అరుపులు కానీ, మేకప్లు కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఎవ్రీథింగ్ పర్సనల్ మెయింటైన్ చేసుకుంటా. వాళ్ళు ఓపిక్గా వాళ్ళు వేసుకుంటారు, వెళ్ళిపోతారు. అంతేగాని మనం పెట్టుకున్న తర్వాత నేను వర్క్ చేసిన కంపెనీలు నేను లిస్ట్ ఇస్తా, కనుక్కోండి, ఎవరినైనా కనుక్కోమానండి, మన దగ్గర రిమార్క్ ఉండదు. అయితే అచ్యుత్ గారికి మదర్ క్యారెక్టర్స్గా చేశారు. చాలా చిన్న ఏజ్లోనే ఆయన్ని లాస్ అయ్యాం. అవును, మీకు తెలుసమ్మా అసలు ఏంటి ఆయన హెల్త్ కండిషన్ కానీ? నేను జనరల్గా అచ్యుత్తో స్టోరీ పరంగా, మన కాన్సెప్ట్ పరంగా, మన సీరియల్స్ పరంగా ఈ డిస్కషన్స్ ఏదైనా ఉంటే మాట్లాడుకుంటాం. అచ్యుత్ మంచి భోజన ప్రియుడు, టేస్టీగా కూరలు. అచ్యుత్తో దమ్ ఇడ్లీ కూడా నాకు అలవాటైంది. దమ్ ఇడ్లీ, శైలజ గారు టిఫిన్ చేయకండి దమ్ ఇడ్లీ వస్తుంది మనకి అనేవాడు. అలా, అంతేగాని ఇంకా పర్సనల్స్ తెలియదు నాన్న.
మీరు వెళ్ళి చూడటం కానీ ఆయన చూశాను, చనిపోయినప్పుడు వెళ్ళాను, చూశాను, మాట్లాడాను అంతా. ముందు వర్క్ చేశాం కదా, అంతవరకు వర్క్ చేశాం కదా. రాత్రికి రాత్రి అలా జరిగింది, షాక్ అందరం. మంచి అందగాడు. సినిమాల్లో కూడా అందగాళ్ళుగిన ఉంటే తొందరగా చంపేస్తూ ఉంటారు వాళ్ళని, హీరోకి డామినేట్ అవుతూ ఉంటుందని. ఎక్కువ సీన్లు పెట్టరు, 2 సీన్లు, 1 సీను చంపేస్తారు, లేదంటే ఫేడ్ అవుట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ చంపేస్తారు, క్యారెక్టర్ని చంపేస్తారు. ఎందుకంటే మంచి యాక్టర్ని పక్కకు తీస్తే వాడు ఏమైపోయాడు క్యారెక్టర్ అని అడుగుతారు. అదే చంపడంలో పెట్టామనుకో, చచ్చాడు కదా, కనపడుతుంది కదా, అలా వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ అచ్యుత్ కానీ మన రాజీవ్ కనకాల కానీ మంచి అందగాళ్ళు. వాళ్ళు హీరోకి డామినేట్ అవుతారని చెప్పి వాళ్ళని 1 సీను 2 సీన్లు వాడుకొని సినిమాలోంచి పంపిస్తుంటారు.